ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా యుఎస్లో 2 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేసింది. ఆటో పైలట్ సిస్టంలోని లోపాన్ని సరిచేయడానికి ఈ ఈవీలు రీకాల్ చేయబడ్డాయి. ఆటో పైలట్ యాక్టివ్ చేయబడిన 2015 నుండి యుఎస్లో విక్రయించబడిన దాదాపు అన్ని టెస్లా వాహనాలు ఇందులో ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్ను హెచ్చరించడానికి ఈ సిస్టమ్ పనిచేస్తుంది. టెస్లా ఆటో పైలట్ సిస్టమ్ వివాదాస్పదమైంది, అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అటువంటి ప్రమాదాలపై దర్యాప్తు ప్రారంభించిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ రీకాల్ జారీ చేయబడింది. స్వీయ డ్రైవ్ మోడ్ సక్రియం చేయబడినప్పుడు డ్రైవర్ను అప్రమత్తంగా ఉంచడానికి ఆటో పైలట్ ఉపయోగించే చర్యలు సరిపోకపోవచ్చని, ఇది క్రాష్కు దారితీయవచ్చని NHTSA తన పరిశోధనలో కనుగొంది. డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత శ్రద్ధగా ఉండడంలో సహాయపడేందుకు ఈవీ తయారీదారు రీకాల్ చేయబడిన వాహనాల్లోని సాఫ్ట్వేర్ను అదనపు నియంత్రణలు, హెచ్చరికలతో అప్డేట్ చేస్తుంది. ఆటో పైలట్ టెక్నాలజీ వాహనం చుట్టూ ఉన్న ట్రాఫిక్ ను అంచనా వేయడానికి కెమెరాలు, సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఇది వాహనాన్ని సురక్షిత లేన్లో ఉంచడానికి రోడ్లపై లేన్ మార్కర్లను కూడా పర్యవేక్షిస్తుంది. అయినప్పటికీ విమర్శకులు టెస్లా ఆటో పైలట్ వ్యవస్థను మొదటి నుండి లోపభూయిష్టంగా పిలుస్తున్నారు.